వ్యవహారాన్ని ఫినిష్ చేశాడు. ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గర ఉన్నాం. 6వ తరగతి చదువుతున్న సహస్ర అత్యంత దారుణంగా కిరాతకంగా హత్యకు గురైంది మొన్న సోమవారం. ఆ రోజు నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంట్లో ఉన్న ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లతో పొడిచింది ఎవరు అని డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు, కానీ పోలీసులకే ఆధారాలు దొరకలేదు. 5 రోజుల తర్వాత నిన్న ఈ ఇంట్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అన్ని చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి, సంచలనాలే. ఈ ప్రదేశం అంతా, ఈ కూకట్పల్లి ఏరియా అంతా ఉలిక్కిపడింది, హైదరాబాద్ అంతా ఉలిక్కిపడింది. ఎందుకంటే అంత కిరాతకంగా చంపింది ఎవరు, అంత కిరాతకంగా చంపాడు అంటే తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండుంటారు, అంటే ఏదో పగలున్నాయి అని. అండ్ బిగ్ టీవీ ఆ రోజు నుంచి కూడా మనం ఇక్కడికి వచ్చాం, మనం కూడా ఎవిడెన్స్లు సేకరించడానికి ట్రై చేసాం. మనం ఆ రోజు బిగ్ టీవీ ఒకటి చెప్పింది, ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోండి. పక్కింట్లోనే ఉన్నాడు నిందితుడిని, పక్కింట్లోనే ఆ నిందితుడు ఉన్నాడు, పక్కింటికి చెందిన వ్యక్తే చంపేశాడు అని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రౌండప్ కూడా చేశారు. పక్కిల్లు అని ఎలా అంటారు మీరు అంటూ చేశారు, కానీ మనకున్న కొన్ని అనుమానాలతో గేట్లో ఎవరు కూడా కనపడలేదు, సీసీటీవీలో పక్కింటి పైన అనుమానాలు వ్యక్తం చేశాం. సో నిన్న నిందితుడు కూడా పక్కింట్లోనే దొరికాడు. వాడు కూడా ఈ పక్కనే ఉన్న, అంటే నెక్స్ట్ బిల్డింగ్లోనే ఒక స్కూల్ ఉంటుంది, రావుస్ హై స్కూల్. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి సహస్ర హత్యకు గురైన ఆ ఇంటి లోపల దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అని మీరు కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత 10వ తరగతి చదువుతున్న ఆ స్టూడెంట్ ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనే నిజం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా దుర్మార్గాలు కనిపిస్తున్నాయి. మొన్న 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడి కోసం తల్లిని గొంతు కోయించి చంపించేసింది. ఇప్పుడు పక్కింట్లో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర ఉన్న డిబ్బీలో డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి ఆ గోడ దూకొచ్చి ఆ 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా 20-30 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఇదిగో ఆ బాలికే. మనం వీటిని టచ్ చేయొద్దు, ఎందుకంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇది లాక్ చేసి ఉంది. ఆ రోజు నిందితుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోనే సహస్రను చంపేసిన తర్వాత మళ్ళీ బయట లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి నేను కిటికీ దగ్గరికి వెళ్దాం. కిటికీ దగ్గర నుంచి ఇప్పుడు లోపల ఉన్న ఒక్కొక్క దృశ్యాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి, ఆ డిబ్బీని కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగో ఇదే సహస్ర హత్యకు గురైన బెడ్. ఒక్కసారి లైట్ వేద్దాం. ఓకే, చూడండి ఒక్కసారి కిటికీలో నుంచి. ఇదిగో ఈ బెడ్ పైన సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆ నిందితుడు. ఒక్కసారి అక్కడ దేవుడి ఉంది చూడండి, పటాలు కనిపిస్తున్నాయి చూడండి. దేవుడి అర ఉంది చూసారా, అక్కడ మెరుస్తున్న ఒక డిబ్బీ ఉంది చూసారా, అదిగో ఆ రెండో కింద అరలో ఒక డిబ్బీ ఉంది చూసారా, అందులో కూడా డబ్బులు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి డబ్బులపై కన్నేశాడు. ఎప్పుడు సహస్ర పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చినటువంటి ఆ నిందితుడు అదిగో ఆ కనిపిస్తున్న డిబ్బీలో డబ్బులపై కన్నేశాడు. ఆ డబ్బులను కొట్టేయాలి అని అనుకున్నాడు, వాటితో జల్సాలు చేయాలని అనుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడికి ఇలాంటి పోయే కాలపు బుద్ధులు ఎందుకు వచ్చాయి అన్న దాని గురించి సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ బెడ్ చూడండి ఒక్కసారి, అదిగో ఆ బెడ్ పైన ఇంకా రక్తపు మరకలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సహస్రను అత్యంత దారుణంగా గొంతు నులిమి, గొంతు కోసి, పొట్టలో కత్తిపోట్లు ఒక దాని తర్వాత మరొక కత్తిపోట్లు పొడిచి చంపిన ప్రదేశం అదే. ఆ మరకలు కనిపిస్తున్నాయి చూసారా, అవే సహస్ర రక్తంతో తడిచిన పరుపు ఇదే. ఈ పరుపు పైన సహస్రను ఆ 12-13 సంవత్సరాలు ఉన్న సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు. నిజానికి ఆ దుండగుడు ఇక్కడికి వచ్చినప్పుడు సహస్ర అనుకుని ఉండదు, పక్కింటి అబ్బాయే కదా, తెలిసినోడే కదా అనుకుని ఉంటుంది. అవతల ఆ గదిలో చూడండి ఒకసారి, బుక్స్ అవే సహస్ర బుక్స్. ఆ సహస్ర 6వ తరగతి చదువుతుంది. ఆ బుక్స్ అన్ని ఎలా చల్లా చెదురుగా పడి ఉన్నాయో చూసారా, అవిగో చూడండి ఒకసారి, అక్కడ హ్యాంగర్కి వేలాడుతుంది తన యూనిఫామ్, స్కూల్ బెల్ట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పాపం, చిన్న కుటుంబం, పేద కుటుంబం. మీకు ఇంకొకటి చూడండి ఒక్కసారి, వంశీ ఆ రైట్ సైడ్కి చూడు, సహస్ర చేతుకున్నటువంటిది మామూలుగా తాడు కట్టుకుంటాం కదా, బహుశా పెనుగులాట్లో అక్కడ పడుంది. మరి అది రాకీనా లేదంటే వాటితో జరిగిన పెనుగులాట్లో ఊడిపోయిందా, లేదంటే సహస్ర చేతుకున్నటువంటి ఐటమ్ చూడండి ఒకసారి, మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కింద పడిపోయింది. ఆ సమయంలో కొంత పెనుగులాట జరిగింది ఇద్దరికి. అంటే వాడు వచ్చి దొంగతనానికి వచ్చాడు, డబ్బులు దొబ్బేయాలనుకున్నాడు,
ఆ సహస్రం మా డాడీతో చెప్తాను అని గట్టిగా అరిచింది. అంతే, సహస్రం మీద పడి ఒక్కసారిగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, ఇంకా ఎక్కడ బతికి ఉంటుందోననే ఆ భయంతో సహస్రను తను కూడా తెచ్చుకున్న కత్తితో 20కి పైగా కత్తిపోట్లతో పొడిచి పొడిచి చంపేశాడు. సహస్ర ఊపిరి ఆగిపోయింది. ఇదిగో ఈ పరుపు పైనే ఇంకా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి కదా. బహుశా సహస్ర ఆ రక్తపు మరకలు ఇంకా అడుగుతూ ఉండుంటాయి, 10వ తరగతి చదివే ఆ బాలుడు ఎందుకింత కిరాతకంగా మారాడని. అఫ్ కోర్స్ అది సామాజిక సమస్య, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం సహస్ర ఇంటి లోపల ఉన్నటువంటి దృశ్యాలు, ఆ పూజా గదిలో ఉన్నటువంటివి చూసారు కదా. అదిగో వాళ్ళ తమ్ముడు, సహస్రకి తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు అవి కూడా మనం పైన చూడొచ్చు. ఈ గదిలోనే సహస్ర 12-13 సంవత్సరాల సహస్ర ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడి చేతిలో అత్యంత కిరాతకంగా చనిపోయింది. ఆ పెనుగులాడినా కూడా పాపం చిన్ని ప్రాణం కదా, 12-13 సంవత్సరాల అమ్మాయి వాడి చెర నుంచి తప్పించుకోలేకపోయింది. వాడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఇప్పుడు మీకు నేను ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. వాడు వచ్చింది ఇదిగో ఆ పక్కింట్లో ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందరూ అనుకున్నారు కదా, ఆ సహస్రను 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవడు, ఎందుకు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదు, ఎందుకు డాగ్ స్క్వాడ్ కూడా ఆ నిందితుడిని పట్టుకోలేకపోయింది, పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు అని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది అదే. ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఎలా వచ్చాడు? ఆ 10 సంవత్సరాల బాలుడి బ్రెయిన్లో ఎస్కేప్ ఏ విధంగా కావాలి, క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి అనే ప్లాన్ ఎలా వేసుకున్నాడు అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. పైగా మీరు చూశారు కదా, ఒక లెటర్లో రాసుకున్నాడు, ఇదిగో ఇదే వాడి ఇల్లు, వాడు ఉండేది అదిగో ఆ ఫ్లోర్లోనే, ఆ 4వ ఫ్లోర్లోనే వాడు ఉంటాడు. ఆ రోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ లేదు పక్క బిల్డింగ్ అంటే, ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి పక్క బిల్డింగ్ అంటానికి మీకేంటి, మీరు చంపుండి ఉంటారని మనపై వాగ్వాదానికి వచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు నేను అడుగుతాను, చూసారా పక్కింట్లోనే ఉన్నాడు అని. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒక్కసారి. ఈ వార్త చూస్తున్న మీరు, పక్కింటి అబ్బాయి 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడే ఆ 11-12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాడు అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.